ఒక బ్యాటర్ రెచ్చిపోయి ఆడేస్తుంటే అవతలున్న బ్యాటర్ క్రీజులోకి వస్తే బాగుండనుకుంటారు బౌలర్లు. కానీ అవతలి బ్యాట్స్‌మెన్ కూడా ఇంకా కసిగా దంచేస్తే ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్న ఆటగాడు ఔటయ్యాడులే అని హమ్మయ్య అనుకుంటుంది బౌలింగ్ జట్టు. కానీ తన స్థానంలో వచ్చిన బ్యాటర్ ముందున్న వాడే నయం అనుకునేలా చెలరేగితే ఆపై క్రీజులో ఉన్న ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు ధ్వంసరచన సాగిస్తే జోహనిస్బర్గ్‌లో శుక్రవారం ఇదే జరిగింది. సంజు మొదలు పెడితే అభిషేక్ అందుకున్నాడు. అభిషేక్ నిష్క్రమిస్తే తిలక్ వచ్చి దంచుకున్నాడు. ఆపై సంజు, తిలక్ ఇద్దరు విధ్వంసాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. కొడితే సెంచరీ లేదంటే డకౌట్ అన్నట్లుగా సాగిపోతున్న సంజు 5 మ్యాచుల్లో మూడో శతకం బాదేసి ఔరా అనిపించాడు. సెంచురియస్‌లో సెంచరీ కొట్టి తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటిన తిలక్ వర్మ జోహెనెస్బర్గ్‌లో శతకం అందుకొని అబ్బురపరిచాడు. చూస్తున్నది లైవా హైలైట్లా అన్నట్లుగా ఒకటే మోత. ఫోర్లు కొట్టడం ఇంత తేలిక, సిక్సర్లు బాదడం ఇంత సులువా, సెంచరీలు కొట్టడం ఇంత మామూలు విషయం అన్నట్లు సంజు, తిలక్ చెలరేగిపోయిన తీరు అసామాన్యం. భారత కుర్రాళ్లు అంతగా రెచ్చిపోయిన అదే పిచ్ మీద ఆపసోపాలు పడ్డ ఆతిథ్య జట్టు టీమిండియా సాధించిన స్కోరులో దాదాపు సగం పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సొంత గడ్డపై న్యూజిలాండ్తో సీనియర్లతో కూడిన టెస్ట్ జట్టు పేలవ ప్రదర్శన తర్వాత కుర్రాళ్లతో నిండిన భారత టీ20 జట్టు దక్షిణాఫ్రికాలో అదరగొట్టింది. సఫారీ జట్టును దాని గడ్డపైనే మట్టి కరిపించి 4 టీ20 సిరీస్ 3-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 283 భారీ స్కోరుని నమోదు చేసింది. విదేశాల్లో టీ20లో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు. దక్షిణాఫ్రికాలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. టీ20లో టీమిండియాకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. గత నెలలో హైదరాబాద్లో బంగ్లాదేశ్పై టీమిండియా 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఓ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. అన్ని జట్లు పరిగణలోకి తీసుకుంటే ఇది మూడోసారి మాత్రమే. ఈ ఏడాది చైనాపై జపాన్, 2022లో బల్గేరియాపై చైనా రిపబ్లిక్ ఆటగాళ్లు ఈ ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ టీ20లో వరుసగా 2 శతకాలు చేసిన భారత్ బ్యాటర్లలో తిలక్ స్థానం రెండోది. శాంసంగ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో భారత్ బాదిన సిక్సర్లు 23. ఓ టీ20 ఇన్నింగ్స్లో ఇండియాకి ఇవే అత్యధిక సిక్సర్లు. టాప్ 10 జట్టుల్లో టీమిండియాదే రికార్డు. 22గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. ఓవరాల్గా జింబాబ్వే 27తో అగ్రస్థానంలో ఉంది. ఓ క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ టీ20లో 3 శతకాలు చేసిన తొలి ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు నమోదు చేశాడు. 2024లోనే అతను 3 సెంచరీలు సాధించాడు.